నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను. రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. ఇప్పుడే అందిన వార్త. అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈ రోజు తీర్పు చెప్పారు. చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు. పవరు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది? నేను రాచపీనుగా ఒంటరిగా పోను. భరత్, నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు, నా రివాల్వర్తో. భరత్, నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు. ఉరితాళ్లంత స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం. భరత్, నీ చివరి కోరుకుంటే చెప్పు. నిజంగా తీరుస్తారా? ఇదిగో, ఈ 4 గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు. ఇరుకు, ఊపిరాడదు. భగత్ సింగ్ మైదానంలో ఉరి తీయండి, చూస్తారు అందరూ. కనీసం చావులోనైనా నాకు స్వాతంత్రం ఇవ్వండి. జైల్లో ఫోన్ ఉందా? ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం. సార్, భరతం చుట్టానికి ఎవరు వచ్చారు? రమ్మను. ఎంత ముసల్దాని అయిపోయావమ్మా. ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను. నీ ఆచూకీ తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నావేరా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ, కులాల కొట్లాటల్లోనూ, మతాల కుమ్ములాటల్లోనూ, ఎన్నికల బాంబుదాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే. నేను అలా చావడం లేదమ్మా. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధరబోస్తున్నానమ్మా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయ్యి మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావురా. నిజంగానా? నేను ఇక్కడికి 2 సార్లు వచ్చానా? అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట. చావునెంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. నా బిడ్డ చావులో ఉత్సాహం ఉంది, దేశభక్తి ఉంది. వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా పుట్టాలిరా. ఈసారి నేను ఆడపిల్లగా పుడతానమ్మా. 45 ఏళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారావజ్యం. అది చేసింది ఒక ఆడదే. అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది
ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా. నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలనుందిరా. ఓ పని చేయమ్మా, పెద్ద బండరాయి తీసుకుని జైల్లో నెత్తి మీదవి. నువ్వు జైల్లో పెడతారా? నాకు దగ్గరగా ఉండొచ్చు. బాబు, రేపు నా గురి వేస్తారు, నా శవాన్ని నీకు అప్పగిస్తారు. నాకు తలకురివి నువ్వు పెడతావు కదా అమ్మా. తాతయ్య చితికి నేను నిప్పట్టించలేదు, నీ కోపంగా లేదు అమ్మా. చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించావు, ఇప్పుడు నా చితం నువ్వు వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారమ్మా ప్రపంచాన్ని గురించి. తాతగారు అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావమ్మా? చెప్పడానికే ఉంది బాబు. నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు. మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు. కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం మీ అమ్మ కొంగునే ఉందని చెప్పరా. ఈ అమ్మాయి పేరు స్వాతి, పేపర్ పులి. జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకుని దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా. 10 కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్లేదే. ఈ ఉరికమే అడ్డొచ్చింది. నన్ను పెంచిన తండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే గొడవ చేసేవాడు. స్వాతి, మా అమ్మ తన కాబోయే కోడల కోసం ఈ తాళిబొట్టు చేయించి పెట్టుకుంది. పాపం మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా? ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసిగేస్తారు, తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసక్కును గుంజుతాడు, అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలకెడతారు. పెళ్ళారు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడెవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణమన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలరు పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా
వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నూతిలోని కప్పల్లా, ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర రేస్తారు. 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టకుండా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లవాడు చదువుతాడు. నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలోమని పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఒకరికొకరు నలుకుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తుల జల వీడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీవల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు. బ్రదర్ లాగించు, నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. ఆపండి. చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది. రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు. Stop it!